అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన మన సిద్దిపేట జిల్లా ఈఓ గారు శ్రీనివాస్ రెడ్డి గారికి, దేశరెడ్డి ఎంఈఓ గారికి, అదేవిధంగా మన చిన్నకోడూరు మండల ఎంఈఓ గారి తిరుపతి గారికి, ఉద్యోగంలో పొందుతున్న బాలిక గారు దంపతులకి, అదేవిధంగా వివిధ ఉపాధ్యాయ సంఘ బాధ్యులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ కూడా అందరికీ కూడా నమస్కారాలు. చిన్నారులందరికీ కూడా శుభాశీస్సులు. మన ఉద్యోగంలో చేరే రోజు మనకు తెలుస్తుంది ఎప్పుడు మనం ఉద్యోగ విరమణ చేస్తామనేది. ఉద్యోగంలో చేరినాడు ఎంత సంతోషం ఉంటుందో, ఈ ఉద్యోగ విరమణ చేసే రోజు ఆనందంతో కూడిన బాధ ఉంటుంది. ఇన్ని రోజులు ఎంతోమంది పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి 36 సంవత్సరాలుగా విద్యను బోధించి మా చంద్రాపూర్లో ఫిజికల్ సైన్స్ చెప్పడం పిల్లలందరికీ కూడా మా పిల్లలందరికీ విద్యా బోధన అందించి ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్నారు. నిజంగా కూడా మా గ్రామం రంగనాయక స్వామి యొక్క దీవెనలతో ఈ పాఠశాలను, ఈ గ్రామాన్ని ఎంతగానో అభివృద్ధి చేసుకున్నాం. గ్రామంలో ఉన్న పాఠశాలకి ఏ అవసరాలు ఉన్నా కూడా మా తలుపులు ఎప్పుడు కూడా తీసి ఉండే వాళ్ళ అవసరాలను ఎల్లప్పుడూ తీరుస్తూ, గత టర్మ్లో టీచర్లు అవసరం ఉన్నా, మౌలిక అవసరం ఉన్నా కూడా మా శాశక్తుల పనిచేసి ఒక ఆదర్శవంతమైన పాఠశాలని ఏర్పాటు చేసుకున్నాం. మా గ్రామస్తులందరూ కూడా పిల్లల్ని బయటకు పంపించకుండా స్ట్రెంగ్త్ను కూడా పెంచుకోవడం జరిగింది. ప్రాథమిక పాఠశాలలో స్ట్రెంగ్త్ పెరిగితే ఆటోమేటిక్గా హై స్కూల్లో కూడా పెరుగుతుందనే ఉద్దేశంతో మా వారు ప్రతి ఇల్లు తిరిగి పేరెంట్స్ని కన్విన్స్ చేసి ప్రైమరీ స్కూల్లో స్ట్రెంగ్త్ని పెంచుకోవడం జరిగింది. దాంతోపాటు ఆ పిల్లలు హై స్కూల్కి వచ్చి ఈరోజు స్ట్రెంగ్త్ 101, 111 ఉన్నారని చెప్తున్నారు. చాలా సంతోషం. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నదే నిజంగా పేద విద్యార్థులు. మన పిల్లల్ని బయటకు పంపించాలంటే ఎక్కడెక్కడో గ్రామాల నుంచి వచ్చి మన గ్రామంలో విద్య బోధించడానికి ఉపాధ్యాయులు మన గ్రామానికి వస్తే మన పిల్లల్ని మనం బయటకి చదవడానికి పంపించడం ఎంతవరకు సమంజసమో తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించాలి. ఎంతో మంచి గ్రాడ్యుయేట్స్ ఉన్న టీచర్స్, ఉపాధ్యాయులు వచ్చి మన పిల్లలకి మన గ్రామంలో విద్య బోధిస్తున్నారు కనుక తల్లిదండ్రులు కూడా అందరూ ఆలోచించి మన పాఠశాల, మన గ్రామంలో ఉన్న పిల్లలు మన పాఠశాలలో చేర్పించే విధంగా మనందరం కూడా చొరవ తీసుకోవాలి. నిజంగా ప్రతి టీచర్ కూడా తన కన్న పిల్లల యొక్క విద్యా బోధన కంటే కూడా తను బోధించి వాళ్ళు చెప్పే విద్యార్థుల యొక్క విద్యా బోధనలపైన ఎక్కువ శ్రద్ధలు వహిస్తారు. ఇంతకుముందే మేడం చెప్తున్నారు, డిఈఓకి చెప్పండి మేడం, మాకు ఫిజికల్ సైన్స్ ఒక సహాయం మాకు కావాలి, లేకపోతే కంపల్సరీ మీ స్ట్రెంత్ కూడా కష్టపడి పెంచుకుంటామని. ఈరోజు ఎంతో పెద్ద మనసుతోని బాలింగం గారు ఈ 10th క్లాస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎగ్జామ్స్ వరకు కూడా వారికి పిల్లలకి బోధించడానికి ముందుకు వచ్చినందుకు నేను ఆయన ప్రత్యేకంగా కూడా అభినందిస్తున్నాను. మా పిల్లలందరి పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాను. చొరవ తీసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఫిజికల్ సైన్స్ హ్యాండ్ ఇక్కడికి వచ్చే విధంగా చొరవ తీసుకోవాలని మా గ్రామస్తులందరి పక్షాన కోరుకుంటున్నాను. గతంలో కూడా ఏది అడిగినా కూడా మేము చెప్పగానే డిఓ గారు జిల్లాలో ఎక్కడి నుంచైనా తెచ్చి మేము అడిగిన వాటిని ఫుల్ఫిల్ చేశారు. ఏ పాఠశాలలో అయినా నిజంగా కూడా విద్యార్థులు ఉన్న దగ్గర ఉపాధ్యాయులు ఉండడం చాలా అవసరం కనుక స్ట్రెంత్ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి ఒక ఫిజికల్ హ్యాండ్ కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీరు తీసుకురావాలని తెలియజేస్తున్నాను. ఈరోజు గతంలో చెప్పేవాళ్ళు బతకలేని వాళ్ళు బడిపంతులని, కానీ ఈరోజు మనందరికీ తెలుసు బ్రతుకు నేర్పే వాళ్ళ బడిపంతులని నానుడిని కరెక్ట్ చేస్తున్న ఉపాధ్యాయులందరితో కూడా
మరోసారి అభినందనలు తెలియజేస్తూ నిజంగా కూడా ఈరోజు ఇంతకుముందు మత్తిపల్లి రెడ్డి గారు చెప్పారు, ఎవరైనా అధికారం అవుతుంటే సంతోషపడాలా బాధపడాలా అనే పరిస్థితి ఉపాధ్యాయులందరిలో కూడా నెలకొంది. పైసలు కొన్ని సర్వీస్ ఉన్నప్పుడు అవి వచ్చే పరిస్థితి ఈరోజు లేదు కనుక నేను ఉపాధ్యాయులందరి పక్షాన కూడా గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాను. రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి సరైన టైంలో వాళ్ళకి వాళ్ళ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇచ్చే విధంగా మనందరం కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేద్దాం, డిమాండ్ కూడా చేయాల్సిన పరిస్థితిని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ బాలగం సార్ గారికి ఆయుర ఆరోగ్యాలు మనశ్శాంతితో మిగతా జీవితం అంతా కూడా గడపాలని మా రంగనాయక స్వామిని వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మీ అందరినీ కలిసే అవకాశం నాకు కలిగించినందుకు నిజంగా కూడా నేను స్కూల్ ప్రోగ్రామ్స్ అన్నా టీచర్స్ రిటైర్మెంట్ అన్నా కూడా తప్పకుండా మీ అందరినీ కలవాలనే ఉద్దేశంతో తప్పకుండా వస్తాను. ఈరోజు ఇద్దరు రావాల్సింది, ఇద్దరు కూడా కొన్ని పరిస్థితుల వల్ల మా వారు రాలేకపోయారు. మీ అందరినీ కలిసే అవకాశం కలిగింది కనుక మీ అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.